హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దని కిచెన్. ఈ సంక్రాంతి స్పెషల్ అరిసెలు, లడ్డూలు, సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అరిసెలు అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే అరిసెలు అనేవి చాలా టేస్టీగా దూది లాంటి అరిసెలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ టేస్టీ పర్ఫెక్ట్ అరిసెల కోసం 1.5 kg బియ్య పిండిని తీసుకోవాలి. బియ్య పిండిని ఆడించుకొని ఇలా జల్లించుకొని ఇలా దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. కుక్కర్ పెట్టుకోండి. ఇందులోకి వాటర్ అనేది పోసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత 1.5 kg బియ్యానికి 1 kg బెల్లాన్ని దంచుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ వాటర్లోకి మొత్తం అంతా కూడా వేసేసుకోండి. ఈ బెల్లం అంతా కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొని బెల్లం అంతా కరిగేటట్లు ఇలా తిప్పుతూ ఉన్నారంటే బెల్లం అంతా కూడా వేడికి కరిగిపోతుంది. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా బెల్లం నీళ్ళగా వచ్చిన తర్వాత ఇందులో నలకలు ఉంటాయి కాబట్టి జల్లెడని తీసుకొని ఈ జల్లెడలోకి వాటర్ అనేది పోసేసుకోవాలి. ఈ బెల్లం నీళ్ళని ఇలా పోసుకున్న తర్వాత నలకలన్నీ సైడ్కి వచ్చేసాక తీసేసి ఈ కుక్కర్ని నీట్గా క్లీన్ చేసుకొని అదే కుక్కర్లోకి ఈ బెల్లం నీళ్ళని యాడ్ చేసుకోండి. ఈ బెల్లం నీళ్ళు బెల్లం పాకం అయ్యేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా బెల్లం దగ్గర పడి ఇలా బెల్లం పాకంకి రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లం పాకం పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి ఇలా టెస్ట్ చేసుకోండి. కొద్దిగా బెల్లం పాకాన్ని ఇలా వాటర్లో వేసుకొని ఇలా మూవ్ చేశారంటే చేతికి ఇలా సపరేట్గా వచ్చినట్లయితే బెల్లం పాకం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులోకి యాలకులను దంచి వేసుకోవాలి. ఇలా యాలకులను దంచి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఈ 1.5 kg బియ్యంని ఆడించి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ బియ్యం పిండిని కూడా ఇందులోకి మొత్తం ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా ఈ బెల్లం పాకంలోకి వేసుకుంటూ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. వేసిన వెంటనే ఇలా మిక్స్ చేసుకోవాలి. వేసిన తర్వాత మనం గ్యాప్ ఇవ్వకుండా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే పిండి అనేది ఉండలు కట్టకుండా ఈ బెల్లం పాకంలోకి నీట్గా అయితే కలిసిపోతుంది. వేసిన వెంటనే ఇలా తిప్పుతూ ఉన్నారంటే పాకం బెల్లంలోకి బాగా కలిసిపోయి మనకి అరిసెలు చేసుకునేటప్పుడు అరిసెలు బ్రేక్ అవ్వకుండా చాలా సాఫ్ట్గా పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. పిండిని అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా చేతితో తీసుకొని ఇలా ముద్దలో చేసుకోండి. చాలా సాఫ్ట్గా వచ్చేసింది కదా పిండి. ఇప్పుడు వేడి వేడి నూనెని కొద్దిగా వేసుకోవాలి పిండి ఆరిపోకుండా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల పిండి ఆరిపోకుండా మనం అరిసె ముద్దలు చేసుకునేటప్పుడు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ప్లాస్టిక్ కవర్ పెట్టి ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలోంచి కొంత పిండిని ఈ ప్లేట్లోకి తీసుకొని ఈ పిండి అనేది ఆరిపోకుండా ఆ ప్లేట్ దానిపైన పెట్టేయండి. ఇప్పుడు ఈ పిండిలోంచి కొద్దిగా ముద్దలా తీసుకొని అరిసెల షేప్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా పిండిలో తీసుకున్నాం కదా, ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకొని ఇలా చేతితో ప్రెస్ చేశారంటే చాలా సాఫ్ట్గా అరిసెలు అయితే మనకి చాలా ఈజీగా అయితే షేప్ వచ్చేస్తుంది. ఇలా ఒక 2 ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్నీ కూడా పిండిని తీసుకొని అరిసెల షేప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. ఇలా పిండితో కవర్ పైన అరిసెల షేప్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆయిల్లో వేసేసుకోండి. ఇలా ఆయిల్లో వేయగానే పొంగుతూ పైకి వచ్చాయంటే అరిసెలు పర్ఫెక్ట్గా వచ్చేసినట్లే. పిండిని బాగా మిక్స్ చేసుకున్నాం కాబట్టి మనకి అరిసెలు ఆయిల్లో వేయగానే పైకి పొంగుతూ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత గరిటెతో ఇంకొక సైడ్కి మూవ్ చేసుకోవాలి. నేను చెప్పినట్లు పిండిని మిక్స్ చేసుకొని ఇలా అరిసెలు ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా 2 వైపులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఈ ఆయిల్ అంతా కూడా మనం ప్రెస్ చేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే కూడా మనకి ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఈ 2 ప్లేట్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు నేను ఒకసారి ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా అరిసె బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా దీనిపైన పెట్టేసి ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉందంటే మనకి వచ్చేసింది. ఇలా మీరు కూడా అరిసెలు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నోటికి చాలా రుచిగా ఎన్ని అరిసెలైనా తినేసారు, అంత టేస్టీగా ఉంటుంది. అరిసెలు అస్సలు బ్రేక్ అవ్వకుండా ఎన్ని తిన్నా కూడా తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. అరిసెలు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చాలా ఈజీగా అయితే అరిసెలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక్క అరిసె కూడా బ్రేక్ అవ్వకుండా మంచి కలర్తో సూపర్ టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అరిసెలు అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోవడమే. ఈ సంక్రాంతికి ఈ అరిసెలు మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవైతే చాలా టేస్టీగా వచ్చాయి. ఇప్పుడు మీకు బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి. అరిసె అనేది ఇలా బ్రేక్ చేస్తుంటే చాలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా లోపల మెత్తగా నోటికి చాలా రుచిగా ఉన్నాయి. అరిసెల ప్రిపరేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు బూందీ లడ్డు చూద్దాం.
ఈ బూందీ లడ్డు చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీగా ఎన్ని లడ్డూలైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్క పర్సనే 100 లడ్డూలు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ లడ్డూల కోసం 2 గ్లాసుల శనగపిండిని తీసుకోవాలి. ఇలా శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత వాటర్ అనేది పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ అనేది పోసేయకుండా కొద్దిగా పిండిని చూసుకుంటూ వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోండి. ఒకేసారి వాటర్ అనేది ఎక్కువ పోసుకున్నారంటే పిండి పల్చగా అయిపోయి మనకి ఫ్రై చేసుకునేటప్పుడు సరిగా రాదు. సో కొద్దిగా మనం పిండిని యాడ్ చేసుకుంటూ ఇలా పిండి ఉండేటట్లు చూసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పిండి మిక్స్ చేసుకున్న తర్వాత చిటికెడు సోడా ఉప్పుని తీసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో ఇలా మిక్స్ చేసేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక చిల్లెల గరిటెని తీసుకొని ఒక గరిటెతో పిండిని తీసుకొని ఈ పిండిని ఇలా పోస్తూ గరిటెతో ఇలా మూవ్ చేస్తున్నారంటే కింద ఆయిల్లోకి పూస అనేది కరెక్ట్గా పడిపోతుంది. ఇలా పిండి అంతా కూడా మూవ్ చేయండి. పూస కరెక్ట్గా పడిపోయిన తర్వాత గరిటెలు పక్కన పెట్టేసుకొని ఇది బూందీ అనేది ఎక్కువ ఫ్రై అవ్వకుండా కొద్దిగా మెత్తగా ఫ్రై అయినప్పుడే మనం తీసేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అయితే లడ్డు చుట్టేటప్పుడు మనకి కరెక్ట్గా రాదు. కొద్దిగా మెత్తగా ఫ్రై అయినప్పుడే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మిగతా పిండిని అంతా కూడా ఆయిల్లోకి వేసేసుకొని బూందీ అనేది ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలా పిండిని మొత్తం ఆయిల్లోకి వేసుకొని బూందీ ప్రిపేర్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బూందీ కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు బూందీని మిక్సీ పట్టుకోండి బరకగా. ఇలా నేను చూపిస్తున్నట్లు బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది మనం లడ్డూలు చేసుకునేటప్పుడు అందులోకి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పులు ఎండు ద్రాక్ష 2 కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకం ప్రిపేర్ చేసుకోవాలి. కుక్కర్ తీసుకొని 2 గ్లాసుల చక్కెరని యాడ్ చేసుకోండి. ఇందులోకి 1.5 గ్లాస్ వాటర్ని పోసుకొని చక్కెర పాకం ప్రిపేర్ చేసుకోవాలి. తీగ పాకం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మూవ్ చేస్తూ ఉన్నారంటే చక్కెర అంతా కూడా కరిగిపోయి తీగ పాకం వచ్చేంత వరకు ఇలా కరిగించుకోవాలి. ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న బూందీని కూడా ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న బూందీ పొడిని కూడా ఇందులోకి వేసేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న జీడిపప్పుల్ని ఎండు ద్రాక్షని కూడా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవన్నీ కూడా జీరాలోకి బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ వదిలేయండి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి మనం లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసుకోవడమే. మొత్తం కలిసేటట్టు గరిటెతో ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు జ్యూసీ లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. లడ్డూలు అయితే చాలా ఈజీ. 100 లడ్డూలు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సంక్రాంతికి ఈ లడ్డూలు మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్లో చేసినట్లయితే ఎన్ని లడ్డూలైనా కష్టం లేకుండా చాలా ఈజీగా అయితే అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ సంక్రాంతికి లడ్డూలన్నీ కూడా నేను చూపిస్తున్నట్లు చేసుకోవడమే. లడ్డూలు ప్రిపేర్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సూపర్ టేస్టీ లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. నెక్స్ట్ మనం సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. అప్పటికప్పుడైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని 1.5 కప్ మినపప్పుని తీసుకోండి. దీనిని ఈ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మినపప్పును మొత్తం వేసేసుకోండి. మినపప్పు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత 1 కప్పు బెల్లం తురుమును కూడా వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మిక్సీ జార్లో ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇదంతా కూడా ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 3/4 కప్పు నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి నేను ఇంట్లో కరిగించుకొని తీసుకున్నాను. ఇలా ఈ పిండిలోకి కొద్దిగా నెయ్యి అనేది వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి నెయ్యి వేయకూడదండి. కొద్దిగా నెయ్యి అనేది వేసుకుంటూ ఈ పిండిలోకి బాగా
పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మిగతా నెయ్యిని అంతా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా పిండిలోకి నెయ్యి అనేది బాగా పట్టేటట్టు మిక్స్ చేసేసుకొని తర్వాత మనం సున్నుండలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టిన తర్వాత ఇలా సున్నుండలు చేత్తో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సున్నుండలు ఇలా చేసిన రౌండ్ షేప్లో వస్తాయి. ఇలా రాలేదు అంటే ఇలా నేను చూపిస్తున్నట్లు ఫస్ట్ అయితే మనం కొంత ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఇంకొక హ్యాండ్తో ఫింగర్స్ ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నారంటే సున్నుండలు చాలా రౌండ్ షేప్లో పర్ఫెక్ట్గా వస్తాయి. సున్నుండలన్నీ కూడా నేను చూపిస్తున్నట్లు ప్రిపేర్ చేసుకోవడమే చాలా ఈజీ. ఈ 3 స్వీట్ రెసిపీస్లో మీకు ఏ రెసిపీ నచ్చిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.